విషయాలు కలిగి ఉన్నాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను పరిశుద్ధిని అన్నాడు. నా వంటి వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా అని రుజువు చేయగలరా అని అడిగాడు. ఛాలెంజ్ చేస్తాడు. లేడు. నాలో పాపం ఉందని ఎవడైనా రుజువు చేయగలడా అన్నాడు. చేయలేకపోయాడు. ఏమండి, నేనే పరలోక రాజ్యానికి మార్గము అన్నాడు. ఇంకెవడు రాలా నేను మార్గాన్ని అని ఎవడు కూడా చెప్పలా. చెప్పాడు ఎవడన్నా? లేదు. ఆయన తర్వాత ఆయనకి ఎదురుగా వచ్చి నిలబడి అధికారం ఎవరికి లేకుండా పోయింది. ఎందుకో తెలుసా? ఆయన భూమి ఆకాశములు కలుగ చేసిన వాడు, అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన వాడు, అందులో చెలుస్తున్న నిన్ను నన్ను చేసిన వాడు. కొట్ట చెప్పండా? అంటే మీకు వాక్యం మొర్రకెక్కదా? నిన్ను నన్ను చేసిన వాడంటే ఎంత బలముగా దేవుని మహిమపరచాలో తెలుసా? అట్టివాడు నీ జీవితంలో ఎట్టివాడు నీ జీవితంలోకి రాలేదు. ఆయనే సర్వలోకానికి సృష్టికర్త. నీకు దేవుడు నిలిచాడు. అందును బట్టి అనుక్షణము నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్న ఈరోజు కొట్టో అన్నప్పుడు నీ ముఖానికి వేసి కుట్టుకోవడం కాదు, దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బ్రతుకున్న దానికోసమే, భార్య కోసం బిడ్డ, బిడ్డ కోసం భార్య, తల్లిదండ్రుల బిడ్డల కోసము కాదు. నేను బ్రతికి ఉన్నానంటే కారణం మాయావిడే అని పడుతున్నావా? మరి ఏమని పడదాం? నాన్న ఉండాలి. దేవుని మందిరములో ఉన్న మనము దేవుని మహిమార్థంగా నిలబడే వాళ్ళంగా ఉండాలి. సత్య వరకు మన ద్వారా దేవుడి మహిమ పరచబడుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన మహిమకు పాత్రుడు గనుక ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావు? శరీర కోరికల కొరకు పరిగెత్తుతూ ఉన్నామా? పరలోకం కొరకు పరిగెత్తే వారంగా ఉన్నామా? ఆలోచించాలి. ఈ లోకంలో వెతికే ప్రతిదీ కూడా నీకు మరణానికి అప్పగిస్తుంది. కానీ పైన వాటిని వెతిక వాడు పరలోక రాజ్యానికి చేరుకుంటాడు. లేకపోతే నీకు పరలోకమా? పనికి వెళ్ళిపోతావా? కూడా చెప్పండి. కానీ అంటే ఈ లోకంలో ఉండాలన్నా, ఆ కాలంలో ఈ కాలం అనుకుంటా తిరగాలన్నా? వద్దు. పవిత్రులుగా ఉత్సవం, పవిత్రులుగా పరలోక రాజ్యంలో ప్రభుత్వం చేయబడాలిగా ఉన్నాం. పౌరుషం కలిగిన వాడు నిజమైన క్రైస్తవుడుగా నిలబడతాడు. పౌరుషం లేని వాడు క్రైస్తవుడు కాదు. పందికన్నా హీనంగా బ్రతికే వాళ్ళం కాదు. మనము పవిత్రమైన జనాంగంగా మార్చుకోవడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చి పరిశుద్ధిని రక్తము కాచి నీ బ్రతుకుని కలిగినా ఇంకా తిరిగి ఆ కాలంలో కొడుతూ ఉంది. పందిలాగా మన బ్రతుకు కాదు. దేవుని కోరిక మేరకు నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి, ప్రయాసపడాలి. ఇది లేని జీవితము కాదు అని పరిశుద్ధ లేఖన బాగా తెలియపరుస్తుంది. ఈరోజు ఎలాగున్నావు నువ్వు? మనుషుల మెప్పు కోరుకుంటున్నావేమో. మనుషుల మెప్పు కాదు నీకు కావాల్సింది. ప్రభు మెప్పు కోరుకుని వాడు పరలోక రాజ్యాన్ని గారు అని కుటుంబానికి యోగ్యుడు. దేవుని స్తోత్రం. ఏ స్థితి కలిగి ఉన్న ఈరోజు ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్న ఆలోచించాలి. చేతులు జోడిస్తూ ఉన్నాను. క్రైస్తవుడిగా ఉండడం, క్రైస్తవురాలుగా ఉండడం గొప్పతనం కాదు. క్రియ కలిగిన వాడు దేవుని పొంది వాడు నిజమని క్రైస్తవుడు. ఏ స్థితి కలిగి ఉన్న ఆలోచించాలి. దేవుని కోరిక మేరకు బ్రతకడానికి ప్రయాసపడాలి. దేవుని కోరిక మేరకు బ్రతుకు కొరకు ప్రయాసపడాలి. కానీ పనికి మారిన బ్రతకడానికి అది ప్రయాసపడాల్సింది. ఏ బ్రతుకుతానో ఆలోచించాలి. ఏ బ్రతకడానికి ఇష్టపడుతున్నావు ఆలోచించాలి. చేతులు జోడిస్తూ ఉన్నాను. నీ బ్రతుకు మారి నూతన పరచబడాలని కొనుక్కున్న దేవుడు మానవాతీతుడిగా, సస్వరుడిగా, రక్త మాంసాలు కలిగిన వాడిగా ఈ లోకంలోకి వచ్చి నీ ప్రతి పాపాన్ని తన మీద మోపుకున్నా కలువరులో నాటిన మరలా తిరిగి దాన్ని లోడి అంటించుకుంటున్నాం. ఈరోజు మనం క్రైస్తవులంగా బ్రతుకుతున్నాం కూడా. పాపాన్ని మబ్బి పెడుతున్నాం. పాపము చేస్తున్నది పాపం అని చెప్పడానికి కూడా నోరు రావట్లేదు. బిడ్డల విషయంలో కూడా తల్లిదండ్రులకి మీరు కాదు మీరు మంచి దేవుని స్తోత్రం. బిడ్డలు చేస్తున్న అతిక్రమాలు కప్పి పెట్టడము ఇది పాపమే. పాపము చేసేవాడి కంటే పాపాన్ని కప్పేటేవాడు ఇంకా పాపానికి పోల్చడం. చేతులు జోడిస్తున్నా. నీవెవరో గుర్తెరగాలి. నీవేంటో గుర్తెరగాలి. ఎవరి కొరకు రూపించబడ్డావో గుర్తెరగాలి. ఎవరి కొరకు జీవిస్తున్నావో గుర్తెరగాలి. అది బ్రతుకుతుంది, మనం బ్రతుకుతున్నాం. ఏదది? ఏది?
పంది దానిలాగా బ్రతకడానికి కాదు ప్రభు మనం నిర్మించుకుంది. దానిలాగా చేసి ఆడ తిరుగుతున్నాం. మనం తన వలే చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మన వలే ఆయన ఉన్నాడు, ఆయన వలే మనం ఉండాలని ఆయనకున్న కోరిక మన పట్ల. ఆయనకి ఏదైనా ఆశ ఉంది ఈ లోకంలో అంటే ఆ ఆశ నువ్వేనండి. కొట్టుపడిచపట్టదు. ఆయనకున్న ఆశ ఏదైనా ఉందంటే నువ్వే ఆశ. ఎవరి కొరకు కాదండి విలువైన రక్తాన్ని కార్చింది, నీ కొరకే. పనికి మరి బ్రతుకుతున్న మన కొరకు కార్చిన విలువైన రక్తాన్ని అంటే మన పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాం. మన పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించాం. ప్రేమని వల్లరా వాక్యలోకి వెళ్తున్నాను. ఒకనొక దినాన ఒక కుటుంబంలో చిన్న గొడవ పడతా ఉంది. నా వైపు చూడాలి, బైబిల్ చూడమని చెప్పాలి. నా వైపు చూడాలి. నాకన్నా బాగా తెలుసు నీకు బైబిల్, కానీ బైబిల్ ఓపెన్ చెప్పాలి నుంచి మనిపించి. ఆ కుటుంబంలో చిన్న గొడవ పడింది. ఆ గొడవ చిలిగి గొడవ గాలి వల్ల ఆగిపోతుంది. ఇద్దరు కొట్టుకొని చంపే స్టేజ్కి వచ్చేస్తారు. వెంటనే తండ్రి అన్నాడు, తల్లి అంటుంది, రే నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయి ఎక్కడికన్నా. అర్థమైపోవచ్చు, తప్పించుకొని వెళ్ళిపోమ్మా. పరిగెత్తన్నాడు. బతికితే చాలే, ఊపిరింటే మా వాడు బాగా దయ్యాలు. ఊపిరింటే ఉప్పు గడ్డ అమ్ముకోవచ్చు అంట. దేవుని స్తోత్రం. ఊపిరింటే ఉప్పు గడ్డ అమ్ముకోవచ్చు అని చెప్పేసి పరిగెత్తు ఉన్నాడు. పరిగెత్తి ఒక అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయేటప్పటికి మంచి ఆలస్యం వచ్చేసింది. పరిగెత్తి అలుపు వచ్చింది. అలుపులో నిద్ర వచ్చింది. ఏం చేయాలి అర్థం కాక అటు చూశాడు. అక్కడ ఒక రాయి ఉంటే రాయి తీసుకొచ్చుకొని తల కింద పట్టుకొని పడుకునేసాడు. గాఢ నిద్రలోకి వచ్చాడు. గాఢ నిద్రలోకి వచ్చిన తర్వాత ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఒక కలగంటున్నాడు. ఆకాశం నుంచి నింగి వరకు, భూమి వరకు ఒక నిచ్చెన నేలకి నింగికి ఒక ఏకరీతిగా ఉంది. పైన అలాగ చూస్తాడు. పైన సింహాసనాసనుడైన దేవుడు కనబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఆడుకుంటూ ఉన్నారు. కలవరపై లేచేసాడు. నిద్రట మీద వణుకు వచ్చేసింది. అయ్య బాబోయ్, ఇది మామూలు స్థలము కాదు, ఇది భయంకరమైన స్థలము అన్నాడు. ఈ భయంకరమైన స్థలం ఏంటో నేను అనుకోలేకపోయాను, కానీ ఇది యెహోవా దర్శించు స్థలము. దేవుని స్తోత్రం. ఇది యెహోవా దర్శించు స్థలం అని చెప్పి తెల్లవారుగా మునిపే తలగడగా చేసుకున్న రాయి తీసి నాటి దాని మీద ఆయిల్ వేసి అంటాడు, ఇది యెహోవా నివాసించే స్థలము, ఇది పరలోక రాజ్యానికి గవిని, ఇది ప్రభువు చూస్తున్న స్థలము, ఆయన నివసించే స్థలము, ఇది బేతేలు అన్నాడు. దేవుని స్తోత్రం. దర్శించే స్థలము అన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నేను వెళుతున్న మార్గంలో నీవు నాకు తోడుగా ఉండి అన్ని విషయాలు నాకు సౌత్యం కలిగేసి సమాధానమతో నింపి సమృద్ధినిచ్చి నాకు సరైన జీవితాన్ని ఇస్తే నాకు కలిగిన యావత్తుల 10వ భాగం నీకు ఇస్తారని వాగ్దానం చేసుకున్నాడు. ఓకే, బాగుంది. అలాగే కాదు కానీ 10వ భాగం ఇవ్వడమే కాదు కానీ నన్ను బహుగా దీవిస్తే ఇదే స్థలంలో మరలా నీకు మందిరాన్ని కడతాను, బలిపీఠం కడతాను అన్నాడు. బాగుంది. కానీ ఈరోజు మనం కొంతమంది, మీరు కాదు, మీరు మంచివాళ్ళు, దేవుని స్తోత్రం, కొన్ని వాగ్దానాలు చేసేస్తారు టుక్కుమని. ఎందుకంటే నోటుకున్న అహంకారం అది అన్నమాట. తక్కువ చేస్తాం వాగ్దానం, తర్వాత మర్చిపోతాం. అయ్యా మర్చిపోయినే అంటాడు. నువ్వు మర్చిపోయి ఆయన మర్చిపోడు. ఏ విధంగా రాబట్టుకోవాలి ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. లోయ కాదు, లూయ. అది లోయ అంట. ఆ లోయలో దూకి ఇప్పుడు దాకా మావాడు బయటికి రాదు, ఇప్పుడు వచ్చాడు బయటికి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, అతను చేశాడు వాగ్దానం. ఇక్కడ బలిపీఠం కడతాను, ఇక్కడ మందిరం కడతాను, ఏమేమి వాగ్దానం చేశాడు. చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్న దేవుడు మామైన లాభాల దగ్గరికి వెళ్ళాడు. మామకాడున్న 2 కూతుర్లు చేసుకున్నాడు. ఆహా, ఆనందమే పరమానందం అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ పొందిన ఆనందాన్ని మర్చిపోయాడు. కానీ దేవుడు ఒకరోజు, అరే యాకోబు, నువ్వు ఏం వాగ్దానం చేసావు మర్చిపోయినట్టున్నావురా, తిరిగి చూడు అన్నాడు. ప్రభు మర్చిపోయాను, ఇప్పుడు బయలుదేరుతున్నావు అన్నాడు. చూద్దాం. ఆదికాండం త్వరగా తీయాలి. బైబిల్ త్వరగా తీయాలి. ఆదికాండము 35వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. ఆదికాండం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం నేను బలపట్టాలని చదువుతా ఉంటే
యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను నీ యొద్దనున్న జాగ్రత్తగా వినండి, అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని శుద్ధిపరచుకొని మిమ్మల్ని శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొని మనము లేచి బేతేలునకు వెళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుని సముఖములో బలిపీఠం ఒకటి కట్టాడు. చెప్తాము దేవుని స్తోత్రం. శ్రమలో నాకు తోడయుండి నన్ను ఆదరించి నన్ను గొప్ప చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచిన ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టి మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన దేవుడు ఎనుకున్నట్లు అక్కడ మొరపెడదాం. దేవుని స్తోత్రం. అక్కడ వెనక మునుపు మీరేం చేయాలి తెలుసా? మీరు కోరుకున్న రీతిగా మీకు ఇష్ట దేవతలు ఇష్టమైనవి ఏమైనా ఉంటే కష్టంగా పక్కకి నెట్టండి. అక్కడ ఏం చేశాడు చూద్దాం. అడేం చేశాడు చూద్దాం. త్వరగా పైకి లేకపోయా బైబుల్ కింద పెట్టాము. వారు తమ యొద్దనున్న అన్య దేవతలను ఇక్కడ చాలా జాగ్రత్తగా వారి యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను నీకు ఇమ్మని అయితే ప్లానా అంటారేమో. చదువు. చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని పాతి పెట్టును. కొట్టి ఇప్పుడు చప్పట్ల బలంగా ఎందుకు కొట్టాను? వాళ్ళు ఇష్ట దేవతలే కాదు, కానీ వాళ్ళు కోరుకున్న రీతిగా అలంకరించుకున్న బంగారు యావత్తు తీసి యాకోబు చేతికిస్తే యాకోబు అమ్మ మళ్ళా ఇస్తాలే ప్రార్థన అయిపోయిన తర్వాత అని చెప్పలా తీసుకెళ్లి మస్తకి వృక్షం కింద గుంటలోడి పాతి పెట్టాడంట. ఇంకా బయటికి రాకూడదు. కోరిక మీకు గీతలో దేవుని స్తోత్రం. అర్థగలదా? అర్థమైందా? ఏడకక్కు నీళ్ళ పేరంటానికి ట్రిమ్గా ఉండే పేరంటానికి పెట్టుబడి ఇట్టే కదా ఉండేదే. అది సిగ్గులే మీకు? మీరు కదా, మీరు మంచి నువ్వెవరు నువ్వు? దేవుని చే ప్రత్యేకించబడిన బిడ్డవు కనుక ఎలాగైతే రూపించబడ్డావో అలాగే చనిపోయే వరకు నీ బ్రతుకు అలాగే ఉండాలి. దేవునికి సాక్షిగా కొట్టిప్పుడు చప్పట్టు. నా వల్ల కాదు అన్నట్టు మీ చప్పట్టు. నీ అలంకరణ దేవుడై ఉండాలి. అందుకంటాడు మీ వస్త్రములు మార్చుకోండి. ఇంతవరకు ఎలాగ ధరించారో తెలియదు, ఎలాగ బ్రతికారో తెలియదు, ఎలాగ కోరుకున్నారో తెలియదు, ఎలాంటి జీవితాన్ని జీవించారో తెలియదు. ఇప్పుడు మనం వెనకాల తెలుస్తున్నాము తెలుసా? నన్ను ఆదరించిన దేవుడు, శ్రమలో తోలైన దేవుడు, ఆపదలో ఆదుకుని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి నాతో మాట్లాడే దేవుడి దగ్గరికి మనం వెళుతున్నాం కనుక మనం వెళ్ళేటప్పుడు మన కోరికలు ఏమన్నా ఉన్నా, మనకి ఇష్టమైన ఏమన్నా ఉన్నా వాటిని పక్కకు నెట్టి ప్రభు దగ్గరికి వెళ్దాం. నీ ప్రవర్తన బట్టి ప్రభు ఉన్నతమైన స్థితిని ఉంచడానికి ఇష్టపడతాడు. కొట్టు చప్పట్ల. అదే తట్టు కూర్చుని చదువుకుంటూ కూర్చున్నట్టు దేవుని స్తోత్రం. చదువుకుంటూ తినడానికి బొచ్చు ముందు కూర్చొని పచ్చిమిరకాకు చేతులు పెట్టుకొని కూర్చున్నట్టు ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరం కూర్చున్న నీ ప్రవర్తన ప్రభు నీవు దీవించే వరకు నేను విడిచిపెట్టిన ఒక తన్ను తినడు. ఏమైపోయింది? నా వల్ల కాదులే, ఇంటికి పోయి పడుకుంటా అన్నాడా? ఏమన్నాడు? మరి మీరు ఎందుకు భోజనం పెట్టి కూర్చుంటారు? ఎత్తుకుడి కాడ కూర్చున్నట్టు. సడుగు జారిపోయింది. యాకోబుకి జారిపోయిందయ్యా. సడుగు వైశ్యలను అని ఉంది. సడుగు జారిపోయింది. అట్టడదే నడువులు ఎరిగిన కుక్క కథ జరిగినట్టు జరుగుతుంటాం కదా. అయినా కూడా నా నడువు ఎరగొట్టావు కదా, నేను రానులే నీ కాడికి అన్నాడా? మరి మీరైతే నా సంగతి ఆయనకి, నీ సంగతి ఎందుకు తెలియదు? అయితే బాగా తెలుసు నా సంగతి, నీ సంగతి, ఇక్కడ ఉన్న పడ్డలంగా సంగతి తెలుసు. హల్లెలూయా. సహోదరులారా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నామో మీరు ఎరుగుకున్నారేమో. మనమంతా నన్ను దర్శించి నన్ను దీవించి నా కష్ట నష్టాలు తోడయున్న దేవుని దగ్గరికి మనం వెళుతున్నాం. కాబట్టి మీ ఇష్ట దేవతలు యావత్తు పక్కకు నెట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం మార్పు చెందాడు. పై వస్త్రముతో సహా మార్పు చెందింది.
చెవులుకున్నవి, ముక్కులుకున్నవి సమస్తం ఒలిచి యాకోబు చేతికి ఇచ్చాడు. కొంతమంది బాప్టిస్టులకు పోయేటప్పుడు మొత్తం ఒలిచి నా చేతికి ఇవ్వరు ఒక రోజు. ఎందుకమ్మా? దాచిపెట్టి మళ్ళీ అయితే తగిలించుకుంటావా? అయ్యేది అట్ట తగిలించుకో. దేవుని స్తోత్రం. ఇప్పి మళ్ళీ తగిలియడం ఏంటి? అట్టే ఉంది మన క్రైస్తవుల బ్రతుకులు. ఏడేమో ఇప్పినట్టుగా కనపడతాము, ఆడకపోయి మొత్తం తగిలించుకుంది. దేవుని స్తోత్రం. ఏంటంటే అప్పుడు తీర్మానం అది, ఇప్పుడు కళ. ఇది దేవుని స్తోత్రం. అప్పుడు తీర్మానం అది, ఇప్పుడు కళ. నన్ను చాలా మంది అడిగారు, ఏంటంటే గడ్డ మీసాలు పెంచి మీద విచిత్రంగా తీసేయండి, యేసు ప్రభువుకు పోటీ అన్నాడు. యేసు ప్రభువు పోటీ కాదు, యేసు ప్రభువుకు చాటి. యేసు ప్రభువుకు పోటీ కాదు, ఆయనకి సాటి. అంటే ఆయనకి సాక్షి. నేను ఊరికి వచ్చి ఇంటికి అడుగొచ్చి నేను గడ్డం కొరగాలనుకున్నానంటే అబ్బే వద్దు సార్, ఇక మిమ్మల్ని చూడలేమన్నాడు. నువ్వు చేసేది ఆయనే చూడలే కాబట్టి నన్ను ఇలాగ మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. నేను కూడా మీ కోరికలు అప్పుడప్పుడు వస్తే నాకు కూడా నేను కూడా గురుక్కుంటే బాగుండేమని, రింగులుగా తిప్పుకుంటే బాగుండేమని, ఇట్ట కొరిగేసుకొని కొండ ముచ్చి కోతలేక కదిలించుకుంటే బాగుండేమని. మీరు కాదులే, మీరు మంచివాడు. దేవుని స్తోత్రం. ఎట్లా అనుకుంటే బాగుండేమని అని. నువ్వు ఎవరో గుర్తెరగలిగిన రోజు ఇవి చేస్తే దేవునికి ఇష్టమా కాదన్న ఆలోచన కలిగి ఉంటే వీడి జోలికి నువ్వు వెళ్ళవు. మనుషుల మెప్పు నీకెందుకండి? యెహోవా మెచ్చుకునేవాడు గనుడు. కొట్టి చెప్పట్లా. యెహోవా మెచ్చుకునేవాడు గనుడు. దేవుడు మెచ్చుకోలేను, మనుషులు మెచ్చుకోవడం ఏంటండి? మనుషులు మెప్పుకునేవాడు దేవుడికి ఇష్టడు కాలేడు. దేవునికి ఇష్టడు కాలేడు. ఒకడు నా దగ్గరకు వచ్చాడు, పరిచయం చేస్తాను. నేను ఉపవాసం ఉండి వాడు ఉపవాసం ఉండాలని కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికాడ కూడా ఉంటారు ఉపవాసం అన్నాడు. ఎట్లా వాడు కర్మ. కొద్ది రోజుల తర్వాత ఎడుగులు పెంచాడు, గడ్డం పెంచాడు. గడ్డం మీసాలు పెంచేటప్పుడు నాకు డౌట్ వచ్చి, ఏయ్యా గడ్డం మీసాలు పెంచుతున్నావు, నేను కూడా పెంచుతాను ఇలాగా అన్నాడు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయ్యో వద్దు పెంచబక్కడి కింద నుంచి పైకి చూసాడు. ఏమిరా నువ్వేనా పెద్ద గొప్ప, నేను పెంచకూడదు అన్నాడు. నేను కూడా చెప్పాను, మీరు ఎవరిస్తున్నాయినా ఇవి కొంచెం శోధనకి గురవుతాయి, వద్దు పెంచవాకు, వదిలే. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలని అడిగాను. కింద నుంచి పైకి చూసాడు, పెంచేసాడు. పెంచి నన్ను చూసేసాను. టాన్నాడు. అబ్బరి అయిపోయాడు రీడ్ అనుకున్నాను. తెలుసు కదా మీకు అందరికి, తెలుసు కదా. యోహోన్ మీకు తెలుసు కదా. బాగా పెంచాడు. ఉన్నట్టు నన్ను చూసేసాను, ఇట్టనే చూడు. తర్వాత నెలదరకు ముందే గుండు చేసుకున్నాడు. ఆర్టీసీ బస్ స్టాండ్గా నిలబడుకున్నాడు. నన్ను చూసి బస్సు పక్కకి వెళ్ళిపోయాడు. వీడెవడు గుండు చేసుకుని వెళ్ళాడు అని చెప్పి బండి పక్కన పెట్టి ఎడుతురుకొని బస్సు చుట్టూ తిరుగుతున్నాడు. ఈడేంట్రా బస్సు చుట్టూ తిరుగుతున్నాడని చెప్పి నేను పట్టు వదాన్ని వెక్కరం అనుకోలేకపోతే బస్సు చుట్టూ తిరిగేటప్పటికి ఇక తప్పించుకోలేక ఇట్లా ఇప్పుడు ఏంట్రా అంటే నా భార్య ఒప్పుకోలేదు సార్ అన్నాడు. నీ భార్య కూడా గుండు చేసేవాడివి, నీ భార్య కొరకు ఏమని చేస్తావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేము కూడా అంతే కదా అన్నట్టుంది మీ అల్లి చెప్పడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరో గుర్తెరిగిన దినం నుంచి నీ జీవితం ఏంటో గుర్తెరగాలి. దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. పందిలాగా పొరిలాడకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు? అపవాది శోధిస్తూ ఉంటుంది. నువ్వంటే మహా లవ్వు వాడికి. ఏదో ఒక రకంగా నిన్ను ఇలికించి దేవునికి దూరం చేయాలనుకుంటుంది. కాబట్టి ప్రభు అంటాడు, నీ పాత విషయాలు ఏమన్నట్టు ప్రక్కకు నెట్టు. నువ్వెవరో తెలుసా? దేవుని బిడ్డవి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? దేవుని బలిపీఠం మీదకి వెళ్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నీవు ఆయనతో మాట్లాడి ఇరువురు మాటలు కలిసి నీ బ్రతుకు మారి నూతన పరచబడాలంటే అక్కడికి నువ్వు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అందుకంటాడు, నీ యొక్క ఇష్ట దేవతను విడిచిపెట్టు. ఇష్టదేవతను విడిచిపెట్టు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రకంగా వస్తాం. ఎదవా ఇంకొంచెం పైకి కొట్టబట్టి కిందకి కొట్టాడు దరిద్రుడు. చూడు ఇంకొంచెం కిందకి పెట్టమన్నా పైకి లాగేశాడు. అంతా పెట్టమన్నా నేను వెనకాల అంత పెట్టి ఒక పేలికెత్త మధ్యలో ఒక మూడి ఇది పెట్టమన్నా వాడికి. పావాలు వాడి కాడికి వాడు అందు తెలుసుకుంటా. హల్లెలూయా. ఎవరేమే
ఎవరేమి ఇస్తారమ్మా పేరు దేవుని ఇస్తారు. అమ్మ ఏమనుకో నేను నిండుగా తల్లి దేవుని ఇస్తారు. ఆ ఇస్తారేంటి తెలుసా? గదిలో ఉన్నాయి అంత అలంకరించుకో, రాజు మెచ్చాలి నిన్ను. గదిలోకి పోయాడు, పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఆమెది ఏమమ్మా ఏ నచ్చలా నీ కాదు ఇంకో కానీ ఏమమ్మా ఏ బాగలేవా ఆమెది నవ్వి పక్కకి వెళ్ళిపోయింది. ఆమెది ఏమమ్మా నగలు బాగలేవా అన్నది కానీ అని పక్కకు వచ్చేసింది. ఇంకో గదికి పెట్టేప్పటికి ఇంతంత పొడి కూడా ఉన్నాయంట. ఏందయ్యే అత్తర్లో అన్నదంట. ఏంటమ్మ ఏది నచ్చల నీకంటే? అప్పుడు అన్నదంట, అలంకరణైన ఆయనే, ఆభరణమైన ఆయనే, సువాసనైన ఆయనే. ఆమె ఇట్టపోతే రాజేమని మగం దోస్తాడు అన్నదంట. వెంటనే అన్నదంట, అలంకరించుకున్న తర్వాత ప్రేమించేవాడు నాకు భర్త కాలేడు, కానీ నన్నుగా ప్రేమించేవాడు నా ప్రియుడై ఉంటాడు. కొట్టుకుంటూ అప్పట్లో ఒక్కొక్కళ్ళు రోడ్డు చూస్తే నా మతి బాధ దగ్గర కళ్ళు మూసుకుంటా బయట చూసేసారు. అలేలుయ్యా నా కొడుకు వచ్చి చలిజ్వరం వచ్చేస్తా అక్కడ చూసి అంట దేవుని ఇస్తాడు. నేను అప్పుడు పాట పాడుకుంటా, నా కళ్ళు చెబుతున్నాయి నీ బ్రతికేంటని అని నేనేంటి అనుకుంటే ఇంకా ఆయన ఏమనుకున్నట్లు, సర్ప సంతానమా పనికి మాలిన సంతానమా నా కళ్ళ ముందు నుంచి అంటాడా లేదా? అన్నాడా లేదా? ఎవరిని? బుద్ధి లేని కనికిల్ని. ఇప్పుడు మనం బుద్ధి కలిగి ఉన్నామా? బుద్ధి లేకుండా దీపాలు ఆర్పేసుకుని చీకట్లో చుందిరి అడుగుతున్నామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వస్త్రములు విప్పి వేసి మరలా ధరించుకుని లేలా, పాదములకు అడుగు కొంచుని మళ్ళా ఊళ్ళోకి పెంట దక్కనేలా. దేవుని స్తోత్రం. బయటికి పోయినప్పుడు ఒక రకంగా, లోపలికి వచ్చినప్పుడు ఒక రకంగా. దేవుడు అంటాడు మోషేని బట్టి, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడట. కొట్టి చెప్పట్లో అలాంటి నమ్మకస్తుని నీ జీవితంలో చూడాలని కోరుకుంది. కానీ మనకు అట్టుగా బయటికి పోతే ఒక రకమైపోతాం. రగులుకుంది మగలిపోతా బష్ నీ ముఖం మండ. వాడు వచ్చాడు కాటేయడానికి, వాడు పడకెందుకు వెళ్ళిపోయినావు రగులుకుంటా అమంతంగా మింగేస్తాడు. కానీ తప్పించబడంటే దేవుని చేతి కిందకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. అందుకంటాడు, నీ పాపము నుంచి నీ శాపం నుంచి తప్పించబడాలంటే నీ ఇష్ట దేవతలు పక్కకు నెట్టి శుద్ధి చేసుకొని నీ బట్టలు మార్చుకొని నన్ను వెంబడించమంటే, ఆ మాట విన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? చెబుడుకున్నా ఇప్పాడా ఉంది అక్కడ ఇప్పి కారుకి పెట్లు ఏమన్నా పూడ్చిపెట్టమని చెప్పాడు. పూడ్చిపెట్టమని ఇంట్లో పోయి బీరువాలు కాదు పూడ్చిపెట్టాల్సింది. ఆ జ్ఞాపకాలు ఇక నీ బతుకులోకి రాకూడదు. కొట్టు తప్పట్లో మళ్ళీ సింపుల్ కొట్టాడు. మీరు మళ్ళీ చెప్పినాడు పాస్ అయి లేకపోతే మా బతికాడా, అయి లేకపోతే మా బతికాడా అన్నట్టుగా. దేవుని స్తోత్రం. ఏమల్లి చెప్పదు అర్థం చేశారు. నీ జరుగుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. పాస్టర్ గారు అవి లేకపోతే అట్లా పాస్టర్ గారు ఎప్పుడైనా పోయినప్పుడు ఏమే నీ బతికి ఏమీ లేవంటే, ఏమైంది లోకాన్ని ఏలే ప్రభు నా వాడేంటి చెప్పలేవో ధైర్యంగా అంటాడైనా. అన్యుల మధ్య నన్ను ఎవరైతే ఒప్పుకుంటాడో ప్రభు సన్నిధిలో నేను వాడిని ఒప్పుకుంటా. భలే 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 చెప్తున్నా పాస్టర్ గారు, భలే చెప్తున్నా పాస్టర్ గారు. మాకేడ కదా. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమిని బల్లారా ఒక సహోదరు నేను ఫోన్ చేసి, అయ్యగారు గోల్డ్ కలర్ వాచ్ చాలా కాస్ట్ వాచ్ నీ కొరకు తీసుకొస్తున్నా, ఆయన నీకు దండం పెడతా. ఆ వాచ్లు ప్యాచ్లు నాకు బరిగా వాచ్లు తీసేసి ప్యాచ్లు కూడా వేసుకునేసి నేను అలాంటి నాకేమని నా కోసం వేసుకోను, నీ కోసం కాదుగా దేవుడి కోసం వేసుకోను. నేను ఎప్పుడు వేసుకున్నా ఎవరిని? నా ఏసని వేసుకునే సహోదరుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్లాటినం ఉంగరమే ఒకటికి ఇచ్చేసా. దొంగ చేతికి ఇచ్చిన దగ్గర దగ్గర 2-3 లక్షలు చేస్తుంది విలువ. వాళ్ళకి ఎవరు తెలియదు. నా దగ్గర వెండి ఉంగరమే అనుకున్నాం. అది నా ఇంట్లో ఉంటే మరలా నా మనసు అక్కడికి వెళ్ళొద్దేమో దొంగ చూడడానికి అని చెప్పేసి నాకు ఒక వ్యక్తిని చూపిస్తే ఆ వ్యక్తికి ఇచ్చి అన్నాడు, పెట్టుకో. చెప్పలేదు పెట్టుకో. అమ్మ ఏం పర్వాలా, ఎప్పుడు తీసుకుంటావు? ఎప్పుడు ఒక్కొక్క పొద్దు తీసుకుంటాను పెట్టుకో. వాడు ఎట్టపోయాడు అడ్రస్ లేదు. అది అమ్ముకొని కానీ పరగా ఎరపోయినా తెలియదు. ఒక నన్ను అడిగాడు, పచ్చరాయింగరం ఇస్తాను ఫస్ట్ గారు పెట్టుకోండి. పచ్చరాయింగరం కాదు, ఒళ్ళంతా పచ్చంగా చేసి నాకు అవసరం లేదు, నా ప్రభు నాకు పచ్చదాయమని అడిగి తీసుకోవచ్చు. హల్లెలూయా
ప్రేమను వల్లరా గొప్పని చెప్పడం కాదు. యాకోబు అంటాడు, మీ ఇష్ట దేవతలందరినీ పక్కగా పెట్టు అన్నాడు. ఈరోజు మనకు కొంతమంది ఇళ్లలోనే ఉంటారు దేవతలు, ఇళ్లలోనే ఉంటాం. అహరోనికి ఒక దేవత ఉంది, తెలుసా మీకు? సుశీలమ్మ నా వైపు చూడు, తూగోడు వచ్చేసండి దగ్గరికి. అహరోనికి ఒక దేవత ఉంది, తెలుసా మీకు? ఎవరు? మైకెత్తి కొట్టేస్తా, అమృత పని అట్టిపండి అయిపోవాలి. అహరోనికి ఎవరయ్యా దేవత? పేతురా, దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. కళ్ళు మూసుకొని రతంత నిద్రవేయడు. తెల్లబడేసిన అమ్మా మిరియామా నువ్వు రామ్మా, నీ మొఖం చూడకపోతే దేవుడిని కూడా చూడలేనమ్మా. అన్నా వస్తున్నా. అమ్మ బాబోయ్ ఏమైపోయిందమ్మా నీకు? మోషన్ తిట్టిలా రాత్రిగా. నువ్వెవరా? నీతోనైనా దేవుడు మాట్లాడా అనిలా? రే వాడు నా ఇల్లు అంతటా నమ్మకమైన వాడు రా, వాడి గురించి మాట్లాడితే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లవారు వాడు ఓడారలేక పడుకున్న తెల్లవారేటప్పటికి మిరియామకి ఏమొచ్చింది? అహరోను ఏం చూడడానికి పిలిచాడు? ఇప్పుడు ఎవరు దేవత ఆయనకి? ఏమి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏమా ఏం చేస్తున్నా పనికి మంది తొందరగా టైం అవుతుందా, రా ఎదురురా. ఎవడి దేవత? ఎల్లమే దేవత. ఏమి స్తోత్రం. మన సందులో ఒక ఆయన ఉన్నాడు, ఆమె అడ్డం ఎదురు రాకపోతే మటుకు ఆయన వాడు సుజాత మట్టే చేసి నీకు బాగా తెలుసా? నా అర్థం వస్తుందా? ఆ అత్త నుంచి ఇచ్చింది, ఈ మధ్య చేరింది. ఆ అత్త అందరికి అత్త అయిపోయినాడు. దేవుని హల్లెలూయా. ఆయనకి దేవుడు ఆమె దేవుడికి ఈయన. ఒక ఇంటికి పోయా, ప్రార్థన అయిపోయింది. ఒక ఇంటికి పిలిచాడు పాస్టర్ గారు. ఆ పిల్లడు సదనంగా మందిరానికి రావట్లేదు పాస్టర్ గారు, వాడు కొంచెం ప్రార్థన చేయండి. వాడి పేరు ఏం పేరా? యాకోబు సమూయేలు ఏదో పేరు చెప్పాడు. లోపలికి పోయేటప్పటికి ఈ నామాలు చేసుకుని కటింగ్ వచ్చి దేవుడి ద్వారా వాడి పేరు ఏం పేరు? అంత అమ్మాయికి అయిపోయాడు. మరినా నామాలు పెట్టుకొని నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ హల్లెలూయా. ఆ ఇంటికి పోయేటప్పటికి ఈ ఫోటోలన్నీ గోడ కత్తుకోరండి. ఇంట్లో గడిగి పెట్టిన దేవుడు దర్శనం ఇచ్చిన వాడు ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకోండి. బాబు ఇట్లా అన్నా, నీ పేరు ఏం పేరు అన్నా? అమ్మ ఇట్లా టాయిలెట్ అయిన దేవుని సార్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఏంట్రా బాబు గోడలంతా ఇవి ఉన్నాయంటే, సార్ ఎవరికి ఒక మాట చెప్పనా, ఏంటంటే నిద్రలేస్తున్నా ఆ మొఖం చూడకపోతే నాకు పొద్దుపోదు సార్. ఎవరు మొఖం రా? గోడలు కత్తిరించిన ఎవడు పేరంటే అల్లు అర్జున. ఆడు ముఖం చూడదు, వీడికి తెల్లారదో పొద్దుపోదంట. వీడికి ఎవరు దేవుడు? వాడు. మనకు సంధ్యాలకు దేవుడు, పొద్దునకు దేవుడు. శ్రీశైలం పెట్టి చూడు, సంధ్యాలకు దేవుడు మనకు, పొద్దున్న ఒక దేవుడు. పొద్దున్నే పాస్టర్ గారి కాడికి వచ్చాడు, ప్రార్థన చేయించుకుంటారు. దేవుని స్తోత్రం. నీ కాత్రం బండి మీద పోతున్నా, నడిచిపోతున్నా, రిచ్చ వరకు నన్ను గుర్తు కొడతావు. దేవుని స్తోత్రం. నువ్వు గుర్తించుకో కావాల్సిందే, నీ బడికి జాగ్రత్తగా ఉంటా. నా ముందు నువ్వు ఉండు. సాయంకాలం వచ్చేటప్పుడు మళ్ళీ అబ్బా నేను గదిలా, నాకు ముందు నువ్వు ఉండు. ఏ ఆటో రిక్షా వాడు కానీ ఏ స్కూటర్ నన్ను కొత్తకూడదు, నువ్వు గుర్తించుకో. నాకు క్షేమంగా ఇంటికాడ చేర్చు. ప్రార్థన. సాయంకాలం వస్తాను, ఇంటికి పోతున్న ఒక దేవత. ఏంటది? కార్తీక దీపం. అదొక దేవత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని దేవతలు పెట్టుకుని గబెలు పెట్టిన కాడికి వచ్చి నీ మర దేవుడు వింటాడంటారా? ఏమండి, నీ ఇష్ట దేవతలు ఏవైనా ఉంటే ప్రక్కకి నెట్టు అన్నాడు. దేవతలు అంటే అర్థం ఏంటి? నువ్వు కోరుకున్నది నీ బ్రతుకులో దేవత ఉంది. అది నా బాగుంది. ఇదొక దేవత. అవన్నీ నిలవన్నా పడిచారు. బాగుందా? నాకు భలే ఇష్టంగా పోయి కలరంటే ఇదొక దేవత. అందుకే అంటాడు, తగ మాత్రం మన వస్త్రములతోనే కానీ
విలువ గల వస్త్రములు కానీ నగ నట్ట కానీ నీ మొహం అవన్నీ కానీ ధరించుకొనక నీతిమంతుల జాబితాలో చేరడమే నిజమైన రక్షణ. దేవుని స్తోత్రం. ఉందంటారా బయటికి వెళుతుంటే వదిన పెళ్ళికి పోతున్నా కానీ ఏమి లేవు అవి కొంచెం ఇవ్వవా ఏందయ్యా కమ్మతాట్లు కూడా కొనిలా మీ అన్న పనికి మాలినాడు. దేవుని స్తోత్రం. ఎంత వీరిదో వాడికి పనికి మాలినాడు. ఇచ్చేది ఒక ఆమె అన్నీ అడుక్కొని పోయింది. తెల్లవారేటప్పుడు కూడా ఒక్కడు కూడా లేకుండా ఒలిచేసాడు. అమ్మ ఏందమ్మా ఏందయ్యా యేసుప్రభు బాయికాడు ఉంటే బాయికాడికి ఒక ఆవు వచ్చిందండి నీళ్ళు అంటాము. అమ్మ కొద్దిగా నీళ్ళు పోయాలంట అన్నాడంట. బొద్దుగడ లోపల చాలా లోపలగా ఉన్నాయి. ఆ నీళ్లు ఈ టైంలో వచ్చే నాడు చెక్కతాయి లేకుండా నన్ను రాళ్ళతో కూడా చంపేస్తారు. అందుకని బాధపడి వచ్చాను ఏదో చెప్పేసింది. నేను టైం అయిపోతుంది. అందుకని నువ్వు ఇచ్చే నీళ్ళు కానీ తాగితే నాకు దాహం వేస్తుంది. మళ్ళా నేను ఇచ్చే నీళ్ళు కానీ నువ్వు తాగితే ఇక జీవితంలో దాహం ఇది అన్నాడు. అయ్యా ఎండప్పుడు వచ్చి నీళ్ళు చేసుకోకుండా ఆ నీళ్ళు నాకు ఇచ్చేవంటే నీ ఇంటికి వెళ్ళి తనమాది కట్టి తనమన్నాడా ఏమన్నాడు? నీ ఇంటికి వెళ్ళి అసలు నాకు ఎవరు లేదయ్యా. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఇప్పుడు మీకున్నవాడు కూడా మీ వాడు కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరు మీ వాడు? అషా నీ సొంత శరీరం కూడా నీకు లోపడడం లేదు. అందుకని ఇది కూడా నీ వాడు కాదు. దేవుని స్తోత్రం. ఇది కోరుకున్న రకంగా నువ్వు పూసుకొని తిరుగుతూ ఉన్నావు. ఆదివారం అయితే అబ్బా బయటికి రావడమే చూసుకో. నీ ముఖం మండ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడొక వేషం అక్కడొక వేషం. యాకోబు అని చెప్పడంలో మీరు మారి నూతన పరచబడాలంటే నీకు ఇష్టమైన వాటిని పక్కన నెట్టండి. దేవుని స్తోత్రం. మళ్ళా ఇంటికి పోయి తగిలించుకుంటారేమోనని అన్నీ తీసుకుని ఏం చేశాడు? మీరేం చేస్తారు? మీరు వాళ్ళ పెట్టి తాళం మీద తాళం వేసి ఏమిటి పేరంటాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మనం ఎవరో మర్చిపోతాము. అష్టదేవతలు అంతా ఇష్టంగా తగిలించుకొని ఏమందిరావు ఈరోజు మందిరానికి బల పెళ్ళి. మా అన్నదమ్ముడు కొడుకుకి పెళ్ళి, మేనరుడు పెళ్ళి. అందుకని మేనత్త మురిసిపోతా పోయింది. మరిచిపోయి ఈ మనిషికి కడతాడేమో వాడు. దేవుని స్తోత్రం. అంత టాయిలెట్ అవుతారు కొంతమంది. మీరు కాదులే, మీరు మంచి ఉంటారు. హల్లెలూయా. అలాంటి మనసు మీకు కలుగుతుందేనో అని యాకోబు అంటాడు. అవన్నీ ప్రక్కన ఎట్టండి. అయ్యే కాదయ్యా ఇవి కూడా చేస్తామన్నాడు. ఇవి తీసిన తర్వాత సరేలే బలిపెట్టం కాడికి వచ్చి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మరలా ఇస్తా తగిలించుకొని ఇంటికి పండి అని చెప్పాడా? ఏం చేశాడు? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక్కటే ఉంది లాకెట్. దీనికి తోడుగా పీకెట్ కొనుక్కుందామని ఇంకోటి కొనుక్కుంటున్నావా? ఇలాంటి మనసు కాదు నీలో ఉండాల్సింది. ప్రభువుని ధరించుకునే మనసుని బ్రతుకులో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ జీవితం కడుగున్నావు వదిన? ఇటు దాకొస్తా ఏమదినా? ఏం లేదులే, మీ అన్న పారాత్ర వస్తువు తెచ్చాడు. నేనంటే ఎంత ఇష్టమో నాశనం చేయడానికి. దేవుని స్తోత్రం. ఏం వదినంటే చూడు లేటెస్ట్ అంట. ఏంది ప్యాషన్ ఏమంటుంది? ఏమంటారు అట్లని? లేటెస్ట్ ఫ్యాషన్ తెచ్చాడు. అది అంటే ఈ శివుకి ఆ శివుకి తాగుతాడు, తన్నప్పుడు తాగుతాడు. రాబోదని చూపిస్తా ఉన్నాడు. మాకు ఒకడు మొండ మొఖముడు. ఎవరిని ఈ మనిషి ఆడికి పిలిచి ఇవి చూపించి తన భర్తనే తను తిట్టేటట్టుగా చేసిల్లా. ఎంత మంచిదో కదా సహవాసం అంటే అట్నుండాలన్నమాట. దేవుని స్తోత్రం. దేవుని గురించి చెప్పదే మనిషి రాత్రి మీ అన్న తెచ్చాడు. నేనంటే ఎంత ఇష్టమో చూడు. అన్నం అనుకో ఈ గోపకి ఈ గోపకి తగలుతుంది. నాకున్నాడు ఒక ముండోడు. కనీసం ఎడకన్నా పోతాడు. కమ్మ తోటలు కూడా లేవు. కమ్మ తాటలు కూడా లేవు. వీళ్ళు బతికి ఏడ క్రైస్తవులు మళ్ళా అయ్యాడు. మళ్ళా మందిరానికి వచ్చినప్పుడు నా హృదయం
నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం, నాలో నవసించు మా దేవా నాలో. ముసుగు బాపండి మళ్ళా, బా దొంగ మొక్కంది కదా, ముసుగు బాపండి. నాలో నవసించు మా దేవా నాలో నవసి. పెద్దకు పాడమాట ఏం పాడుతుంది పాడుతున్నారు, ఇంటికి పాడమే. అక్క చూసాలకు బాగా అడిగిపోయాడు, యాద తెచ్చాడు మనమోకుండా, ఇది కాదులేమ్మా, యాద తెచ్చాడు. నాలో నవసించుమా దేవా నాలో నవసించుమా. చూడన్నా ఎంత కర్జెట్టు చూడన్నా, మా అల్లుడు పెళ్ళన్నా ఈ రోజా కనీసం నా మొక్కలకి ఏమన్నా చూడన్నా, అంత మున్నుమోపులాగా తయారై ఉన్నానన్నా. యేసు ప్రభు నీ తల్లి గర్భను పుట్టించిన మున్నమోపు అన్నా. సిగ్గులే మనకు ఆ మాట చెప్పుకోవడానికి, మీరు కాదు, మీరు మంచి వాళ్ళ. యేసు ప్రభు తల్లి గర్భాన్ని పుట్టించింది, బొట్టు లేదు, కాటుకు లేదు, ఏమీ లేవు. కానీ ఆయన పోలికతో పుట్టించాడు. ఆయన అందగాడు కనుక అదే అందాన్ని మనకి ఇచ్చాడు. చూడన్నా ముఖం ఎట్టుందా, ఏ ముక్కుకి లేదు. నాకని చెప్తే పెద్ద బలిసి చేసుకుని చక్కని పొడిచి ముక్కుకి పెద్ద హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్కడు చూస్తే నాకు అనిపిస్తుంది, వీడు నిజంగా క్రైస్తవులేనా? నిజంగా వీళ్ళ ద్వారా దేవుడు మహిమపరచబడతాడా? గాయాలు సరఫరా లేగుతున్నాయా? ఆలోచించాలి. యాకోబు అంటాడు, మిమ్మల్ని కాదులేమ్మా, యాకోబు అంటాడు, సహోదరులారా మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బలిపీఠం దగ్గరికి వెళుతున్నాం. దేవుడు నాతో మాట్లాడు స్థలానికి వెళుతున్నాం, అక్కడికి వెళుతున్నాం. కాబట్టి నీ ఇష్టమైన వాటిని యావత్తును కూడా ప్రక్కగా నెట్టండి. మీ జీవితాలు మార్చుకోండి, శుచి చేసుకోండి, మీ బట్టలు మార్చుకోండి. దేవునికి ఇష్టమైన అలంకరణ కలిగి దేవుడి దగ్గరికి వెళతాను. మన అలంకరణ చూసి మనల్ని ఆకర్షించిన ప్రభు మన ప్రతి అవసరాన్ని ఆయన నామాలో తీర్చినట్లుగా దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. అందుకే ప్రభు అంటాడు, నీ పాత జీవితాన్ని మరలా గుర్తు చేసుకోకూడదు, ఆ బ్రతుకులో ఉండకూడదు. కనుక నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా నువ్వు క్రైస్తవులుగా చెప్పుకోవడానికి పనికొస్తావేమో, కానీ నీ క్రియలో దేవుడు సంతోషించడా. అందుకని ఒక మాట అంటాడు, చూద్దాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. 1 కొరింథీ 5:6 వాక్యాలు చూద్దాం. 5వ అధ్యాయం 6వ వాక్యం త్వరగా తీయాలి. 1 కొరింథీ పత్రిక. మీరు అతిశయపడుట మంచిది కాదు అంటే ఆ పిల్లడు కావున బుద్ధి ఉందా? ఆ మాట మాట్లాడుతున్నావు ఏమన్నా మాకు అతిశయమో? కానీ నాయన మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడటం నాకు మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను. మీరెరుగరా? మీరు పులి పిండి లేనివారు గనుక, మీరు పులిసిన స్థితి మీ జీవితంలో లేదు గనక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన స్వభావాన్ని తీసి పారవేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న పాత అలవాట్లు ఏదైనా ఉంటే, పాత స్వభావం ఏదైనా ఉంటే, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరిగించే మనసు మీ జీవితంలో ఉంటే వీటన్నిటిని ప్రక్కకు నెట్టండి. లేకపోతే మీ బ్రతుకు పులిసిపోతుంది. ఈరోజు 30 లీటర్ల పాలు ఎదురుగా ఉండేయండి. ఈ 30 లీటర్ల పాల్లో 1/2 లీటర్ పెరిగెత్తి పోశారండి. ఏమైంది? పెరిగిపోయింది. పెరుగైంది. ఇప్పుడు అవి వాడుకోవడానికి బాగుంటాయా? ఏమి 60 రూపాయలు చేస్తున్నారు? ఏమి పులుపు ఎక్కువైపోయింది. నోట్లో పోసుకోవడానికి పులుపు రొడ్డైపోయింది. మనకు నోటికి రుచికరంగా ఉండాలంటే కాస్త వేస్తాం. సేమ్ 10 లీటర్ల పాలైనా 1 స్పూను 2 స్పూన్లు వేస్తాం. అంతేనా? ఏం సుజాత మట్టి దొరుకుతుంది. ఎందుకని నేను 10 లీటర్కి 30 లీటర్ పోస్తానంటు మొఖం దొరుకుతుంది. అవునా కాదా? అంత వేస్తేనే 10 లీటర్ల పాలు యావత్తు కూడా పులుపు వచ్చేస్తుంది. ఈరోజు నా వైపు చూడాలి. ఈరోజు నీ జీవితంలో అదేనా, అది కూడా తప్పేనా, ఇది కూడా తప్పేనా అనుకున్నావు. చిన్న మాట చెప్పనా?
ఈరోజు ఒక వ్యక్తి ఒక 1/4 లీటరు 1/2 లీటరు ఇండిని తాగాడు. వాడిని బ్రతికించవచ్చునా, బ్రతికించలేవా? ఏమన్నా అమ్మా నాకు చెప్తున్నా లేక చెప్తున్నా పోయినా? ఏమో చెప్పలేమా? నేను చెప్తా. డాక్టర్ కాడకపోతే వాంతి చేసి గందరగోళం చేసి ఆక్సిజన్ పెట్టి ఏదో ఒకటి పెట్టి వాడిని బ్రతికించవచ్చు టోటల్గా. కానీ సైనైడ్ అని తెలుసా మీకు? సైనైడ్ తెలుసా? ఎట్లా ఉంటుంది? సరే అంతే ఉందనుకుందాం. బంగారు మెరుగు చేసేదానికి దాన్ని చేస్తారన్నమాట. అది తగిలితేనే దానికి ఉన్న మస్తు యావత్తు పోతుంది. ఇప్పుడు 1/2 లీటర్ దాగాడు ఇంటిలో, వాడిని బ్రతికించవచ్చు. ఆ సైనైడ్ మీద ఊరికి అటు చెయ్యటి పెట్టి అట్ట అన్నాడు కూడా. బతుకుతాడా సస్తాడా? ఎందుకని? ఈరోజు నీ జీవితంలో చేసే పాపము కూడా దానికి మించిన పవర్ అని గుర్తెరగల. కొట్టు చెప్పట్లా. నువ్వు చేసే చిన్న ఇదేనా, ఇది కూడా తప్పేనా, ఇది ఊరు చేయడంలే అంటావేమో. వాడు చేసాడు, వాడు సంకనాకి పోయాడు. నువ్వు చేయకుండా ఉండాలంటే నీ పాపము సైనైడ్ లాగా నిన్ను మరణాలకు అప్పగించే ఉండాలంటే నీ జీవితము దేవుని చేతిలో బదిలపరచబడాలి. దేవుని స్తోత్రం. నీ జీవితము దేవుని చేతిలో బదిలపరచబడకపోతే నీ బ్రతుకు అంధకారమైంది. అగ్ని ఆరటం మన బ్రతుకులు చల్లారము. ఆ స్థితి కలగకుండా ఉండాలంటే నీవు చేసే ప్రతి కార్యము దేవునికి ఆయాసకరమైనదిగా ఉండకూడదు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి బిడ్డ. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. అందుకే అంటాడు, పులిపిండ కొంచెమనను ముద్దంతయో చెడిపోతాయి. అలాగే ప్రియమైన వాళ్ళదా, నీ దేహంలో ఉన్న అవయము చాలా చిన్నది, నాలుక. ఈ నాలుగు ద్వారా చేసే ప్రతి క్రియ ద్వారా నీ శరీరం యావత్తు మలినమైపోతుంది. తెలుసా లేదా నీకు? ఈ మాట కూడా తప్పేనా అంటావేమో. ఈ మాటే అగ్ని వంటిది నాలుక. ఈ మాట ఎదుటివాడి జీవితాన్ని తగలబెడుతుంది. కాబట్టి ఈ చిన్న మాటే కదా అంటే, చిన్న నాలుకే నీ దేహానికి శిక్షగా కలుగు చేసే నాలుక బహు భయంకరమైంది. అలాగే నీ బ్రతుకు మారి నూతనపరచబడాలంటే ఇది కూడా తప్పేనా, ఇది కూడా పాపమేనా అంటవేమో. దేవునికి హేయమైనది ప్రతిది కూడా, ప్రతి చిన్న విషయము కూడా దేవునికి పాపమే. అందుకే ప్రభు అంటాడు అపోస్తలుడైన పౌలు ద్వారా, క్రీస్తునందు మీరు ఉన్నామా? ఉండడానికన్నా ప్రయత్నిస్తున్నామా? ఉన్నామా? ఉండడానికి ఇష్టపడుతున్నామా? క్రీస్తునందు మీరు బలవంతులై ఉండండి, అప్పుడు అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని స్తోత్రం. లేదనుకో, వాడితో నువ్వు, నీతో వాడు ఉంటాడు. దేవుడు దూరం అయిపోతాడు. ఎప్పుడు నీ బ్రతుకు అంధకారం అయిపోదో తెలియదు. అట్టి స్థితి నుంచి తప్పించబడాలంటే నీ జీవితంలో పులిపిండి అనేది ఏది ఉండకూడదు. అంటే పాత జీవితము, పొలిసిన జీవితం నీకు ఉండకూడదు. అందుకని ప్రభు ఇజ్రాయేలు ప్రజలు విడిపించబడిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలతో ఒక మాట అంటాడు, మీరు నేను చూపించే దేశము చేరు వరకు కూడా మీరు పులియని రొట్టెల పండగ చెయ్యాలి అంటాడు. పులియని రొట్టెల పండగ. పులిసిన పిండితో రొట్టె చేయకూడదు. పులియని రొట్టెల పండగ. 7 దినములు వీటిని ఆచరించాలి, వీటిని ఆరగించాలి. 7 దినాలు. 8వ దినం ఏదవుతుంది? ఆదివారం, శనివారం అవుతుంది. యెహోవా కాలంలో ఆది సోమ ఇలాగ లెక్కేసుకుంటే ఈ 7వ దినం ఏమవుతుంది? శనివారం అవుతుంది. శనివారం ఏంటంటే ప్రభు దినం కనుక ఈ ప్రభు దినం ఉపవసించి ప్రార్థిస్తారు. ఎవరు కూడా పొయ్యిలో రాజు పెట్టరు, ఏ ఆహారము సిద్ధపరచుకోరు. కాబట్టి ఆ దినమంతా ఆహారం లేకుండా దేవునితో గడుపుతారు. తెల్లవారు ఏ వారం వస్తుంది? ఆదివారము. ఆదివారం నుంచి ఏం తినాలి? మళ్ళా పులిసింది ఏది తినకూడదు, పులియనిది ఇదే తినాలి. అంటే 7 దినాలు పులింది తినకపోతే 6 దినాలు, 7వ దినం ఏంటి? దేవుని దినము, సబ్బాతు దినం అంటారు. ఈ దినం ఏ పరిస్థితి ఏంటంటే ఈ దినమున ఉపవసించి ప్రార్థించుకొని ప్రభుత్వ సంబంధాలు కలిగి ఉండేది. మరలా తిరిగి ఆదివారము పులిని పిండి తిన. ఇలాగా 7 దినాలు జరుగుతూ ఉంది. సంవత్సరం అంతం వరకు కూడా, ఆరంభం నుంచి అంతం వరకు కూడా 7 దినాలు అంట. వాడి జీవితం యావత్తు కూడా పరిపూర్ణతలోకి వచ్చే వరకు పులి అనేది ఏది వాళ్ళ జీవితంలో అంటకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం.
ఈరోజు నీ నా బ్రతుకుల్లో పొలిసినది అనగా పాత స్వభావం కలిగేది, దేవునికి వ్యతిరేకమైనది ఏది మన చేతిలో ఉండకుండా ఉన్నట్టు బహు జాగ్రత్త కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో పాత స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం, పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. దీని ద్వారా నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? దేవునితో ఉండవలసిన బ్రతుకు దేవునికి దూరమై నిలుస్తుంది. ఏ క్షణమున అపవాది నిన్ను కబళిస్తాడో తెలియదు, కానీ నిన్ను కబళించినప్పుడు వచ్చే మాట ఏంటో తెలుసా? దేవునికి ఏమన్నా ఏం చేసామో దేవుడి స్థితికి ఇచ్చాడు. ఎందుకని? దేవుడు నిన్ను బలవంతుడిగా ఉండమంటే బలహీనుడు అయిపోయి వాడి చేతి కిందకు వచ్చి వాడు నిన్ను కాటు వేస్తే దేవుడేం చేయగలడు? దేవునికి నువ్వు చేరుగా ఉన్నప్పుడు ఆయన అంటాడు, నీకు అపాయమేమీ రాదు, నీ గుడారములకు ఏ తెలుగులు సమీపించదు అన్నాడు. ఈరోజు తెగులు వచ్చినా, రోగం వచ్చినా, అపాయం వచ్చినా ఎవరి ద్వారా అంటే నువ్వు విడిచిపెట్టి నువ్వు చేరువులోకి వచ్చిన అపవాది వల్లనే ఈ స్థితి కలుగుతుంది. ఆ స్థితి నుంచి నువ్వు తప్పించబడంటే దేవుని చేతి కిందకు నువ్వు రావాలని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరి మీద వాడి కనుదృష్టి ఉంటుంది. ఎవడి కనుదృష్టి? అపవాది కనుదృష్టి. ఎప్పుడు దేవుని దగ్గర నుంచి కాస్త దూరం అయిపోతావో నిన్ను వాడు అపహరించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు అపహరించడానికి ఎప్పుడెప్పుడు దేవుని కాస్త దూరంగా ఉంటావో వాడు అపహరిస్తాడనట. కాబట్టి ప్రభు అంటాడు, క్రీస్తులో మీరు బలవంతులై ఉండండి. పాట పాడతాం, క్రీస్తులో నా జీవించు నాకు ఎల్లప్పుడూ చేయమంటాడు. వీడు క్రీస్తులో జీవిస్తాడు. మందిరంలో బయటికి వెళ్ళిపోయి పోజు పెడుతున్నాడు. ఈ పోజు ఏం చేస్తా తెలుసా? ఒకరోజు కాలరే ఓటు చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితి నుంచి తప్పించబడాలి. అందుకని ఒక సహోదరు ఒక మాట అంటుంది, చూద్దాం. పరమగీతాలు 5వ అధ్యాయం 3వ వాక్యం. పరమగీతాలు 5వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా తీయాలి. ఎవరు అనుకుంటున్నా మాట? ఎవరా? ఆ సోలమిత్ ఎవరు? తలకాయ పైకెత్తామా? అది చెప్తున్నాడు ఆయన. సోలమిత్ అంటే ఎవరు? మహోటంగా చెప్తున్నావు ఏంటి? పెద్దలు చెప్పు. ఆమేన్. ఎవరంట? సంఘమే సోలమతి. ఆ సోలమతి అంటుంది, సంఘం అనుకుంటుంది ఆయన నీలిగి వాక్యం చెప్పాడు. కానీ ఒక రోజు నేను అంటున్నాను తెలుసా, పట్టు చీర కట్టుకుంటే ఎంతమంది నా వైపు చూసి అనేవాడు, ఎంతమంది లేరు నా వైపు చూసి. ఏంటో ఆయన నమ్ముకున్నప్పుడు అది చాలా తప్పు చేసింది, చాలా చీర చేసింది. అది వేసుకుంటే ఎంత ఉంటుందో అదే కదా అడగలేదమ్మా. చదువమ్మా. పక్కన ప్రార్థన జరుగుతున్న గడియలు మూసుకుంటుని, గోడ పక్కన ప్రార్థన జరుగుతున్న గడియలు మూసుకుంటుని, గట్టిగా చెవులలో ఏన పెట్టుకుంటుని ఏనన్నట్టుగా ప్రవర్తించింది. అదే కదా. చదువమ్మా. వస్త్రము తీసివేసి నా తలుపు మీద వేసి కనబడకుండా వినబడకుండా. చదువమ్మా. చదువు. నేను వస్త్రము తీసివేసి నేను మరలా దాన్ని ధరించుకున్న నేడ నా పాదములు కడుగుకుంటుని మరలా కాలంలో దొరికితే నేను ఎలాగ బందినైపోతాను కదా. చదువుతాడు. మీరమ్మా ప్రార్థన జరుగుతుందమ్మా, మీరమ్మా తలుపు తీయమ్మంటే ఎవరాడా? తీయలేపో ఏంటి చెయ్యి తీరలా పో. అమ్మా నేనమ్మా, నువ్వు ఆరాధించే ప్రభువునమ్మా. అమ్మ బాబే ప్రభు ఇచ్చాడా? కొంతమంది మెచ్చకపోతారు, టీవీ మిషన్. కొంతమంది ముందు పరిగెత్తారు. ఎందుకని? పైలట్ పాత్రలా నాకు ముందా, రాజకీయ నాయకుడికి ముందు పైలట్ పాత్రలా అట్ట పరిగెత్తారు పిల్లకాయలు. మేమే పాస్ గారు వస్తున్నావు, ఆపే యాపి ఏదది కత్తికి తిప్పను, ఆపి దేవుని స్తోత్రం. మళ్ళీ మీరు కాదు మీద గురించి వస్తున్నా, భయం వేస్తుందమ్మా. చూడపక్కన అట్ట దేవుని స్తోత్రం. ఊరి గురించి చూస్తారమ్మా. మీరు కాదులే, మీరు అట్టోడు కదా. కొంతమంది ఉంటారు క్రైస్తులు మనవాళ్ళే. మేమే పాస్ గారు వస్తున్నా దేవుని స్తోత్రం. జాగ్రత్త అయిపోయి కట్టేసేయండి. అప్పుడు వీళ్ళేం జాగ్రత్త తెలుసా? సువార్త సేవకు వచ్చేస్తారు. సువార్త సేవలో సువార్త సేవంతో లేకుంటే సంకీర్తనం
అప్పుడు మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబము ఇలాంటి వేషకరణ జీవితాలు జీవిస్తుంది కనుక అంటేనే ఇది మన గాలి పక్కింటి పడుతుంది. దేవుని సత్యం చదువునైనా చదువమ్మా. వారసత్వం నుంచి కదా కదా. ఇప్పుడు ఆయన చెప్తుంటే ఏం వినబడకపోతే ఈ నుంచి అరుస్తుంటే ఏం వినబడుతుంది? ఈ ఇంటికి కానీ ఆ పక్కింటికి కానీ దేవుని స్తోత్రం. మధ్యలో నన్ను పెట్టాడు, ఈ పక్కకి ఇల్లు ఆ పక్కకి ఇల్లు, తలుపు సందులో చేరి నా ప్రియుడు ఆ తలుపు తెట్టా ఈడు తలుపు తెట్టా. ఎవరు రాడా నిలబడుతుంటేనా? క్రిస్మస్ రోజు ఒక్కడు ఎవ్వరు లేరు, నాకు ఒక్కడిని బండి వేసుకుని పోతున్నా. సీతారాంపురం అడ్డ రోడ్డు ఒకటి ఉంది, ఇటుకు నాలుగు బట్టెల మీదకి పోతాం రోడ్డు. ఆ పక్క ఈ పక్క చెట్లు ఉన్నాయి, పుల్లుగా తాగి న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ కదా సగవానికి ఒక చెట్లోకి వెళ్ళిపోన్నాడు. కాళ్ళు మట్టుకు అట్టట్టు కొట్టుకులాడుతుంటే నేను గమ్ముకొండకుండా రెండు కాళ్ళు పట్టుకొని బయటికి లాడితే వాడు అంటాడు, ఎవరు నా కొడుకు ఎదరపోతుంటే కాళ్ళు పట్టుకొని లాగుతాడు అన్నట్టు. నేను అనుకున్నాను పావు గీమి ఏదైనా కాటేస్తడం బయటకన్నా లాగదు తాగుడు అని చెప్పి రెండు కాళ్ళు పట్టుకొని లాగితే వాడు అంటాడు, నేను వాడు కొడుకుని అయిపోయా నిద్రపోతుంటే ఏంటో కాళ్ళు పట్టుకొని లాగుతాడు అన్నాడు. ఏ టైపులో నిద్రపోతుంటుందా? అట్లాగే ముచ్చిలో చేరి నేను గొంతు పోయేటట్టుగా నా ప్రియుడా, నా సహోదరుడా, నా సహోదరి తలుపు తీయదు. ఎవరు రావడా? మంచి ఆగోత్సవం టైంలో, మంచి నిద్ర టైంలో వచ్చి ఏదో అనస్తాడు, అసలు చెవులు పగిలిపోతున్నాయి. అదే కాదా? అదే అంట కాదంట. చదువమ్మా. తలుపు సందులో మా వాళ్ళు కూడా మహా లాక్డౌన్ అయిపోతుంది. ఇప్పుడు పక్కన అయిపోయా పోకపోతే ఈడితో పని కాదు, ఈ నోరు చిన్న నోరు కాదు, అందుకని పోతాము కూర్చుందాము. హే కార్తీక దీపం నీకు చూపిస్తాను దేవుని స్తోత్రం వచ్చేసి నేను కూడా అన్నది కథ చదువమ్మా. చూడు ఎంత లవ్వు లేమి పాస గారు ఉప్పు కూడా కనబడితే ఏదో ఒకటి మాట్లాడతాడు, నోరు బాడా దేవుని స్తోత్రం. మీరు కాదు, మీరు మంచోళ్ళు. గమ్ముకుంటే రకం కాదమ్మా, చిన్నగా బాధం అదే కదా అడంటేదయ్యా. అంతరంగంలో ఏం కలిగిందంట? పాస గారి మీద జాలి కలిగింది. చదువమ్మా. అబ్బా తెరలన్నీ తొలగించి ఎక్కడో వినబడిందంట. ఏమని? నా వస్తువులు ఇప్పివేసి పడిచీర కట్టుకుంటే ఇప్పుడు ఎక్కడదో మళ్ళా టంకు రోడ్ల టిక్కు తిరిగితే ఎక్కడదో దేవుని స్తోత్రం. నా కాళ్ళు కడుక్కుంటుని మరలా దాంట్లో పెడితే ఇంకెట్టడదో అనుకుంటుందంట. అమ్మా పాత స్వభావంలోకి వెళ్తున్నావమ్మా, సైలే లాంటిది ఆ స్వభావం. తలుపు తీయమ్మంటుంటే అక్కడ అంటదంట, తలుపు తీయనంతలో నేను జాలి కలిగి తీసేటప్పటికి ఏమైపోయింది? చదువు. అబ్బా తలుపు తీయనంతలోనే ప్రియుడు వెళ్ళిపోయెను, రాజవీధులలో వెతగా వేసారే ఉంటిని. రాజవీధుల్లో అరటికాయల అంగడిలో మొక్కజొన్న కుంకుల దగ్గర క్యారెట్ 20 రూపాయలు కేజీ క్యారెట్. అక్కడ ఎక్కడెక్కడో వెతికిన నా ప్రాణప్రియుడు లేదమ్మా. అక్కడ నా మాట కదమ్మా, అక్కడ ఉందా? అదేనా ఇంకేమన్నా పొరపాటు ఏమన్నా ఉందా? లేదు కదా. చదువు మళ్ళా. తలుపు తీయనంతలో అబ్బా నేను వెతికినను, నేను పిలిచినను. ఎవరు ఎవరు? మాంసం కొట్టుకాడికి పోయి కేజీ మటన్ అన్నా అనే కాడికి పోయి ఎతుకుతారా? ఆయన మోసం గట్లా చెప్తారా? మనకు అదే కదా ఆదివారం పుట్ట. ఆడికి రాత్రికి అది వండేసిపో. ఆడేముందే? నేనే నీకు భర్తనే, నేనే నీకు దేవుణ్ణి, నేను పెడితే నువ్వు తినేది. నేను సంపాదించి పెడితే తింటున్నావు. నా కాళ్ళకు మొక్క కావాల్సింటే నేను నేను సాకేది, నేను నిన్ను పోషించేది, నేనే నీకు దేవుణ్ణి. దేవుని స్తోత్రం.
తిరిగిందంట, వెతికిందంట, ఎక్కడ కనపడ్డా. ఈరోజు మీరు వెతుకులాట్లో ఉన్నారా, ఆయన పొందుకునే స్థితిలో ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను స్తోత్రం. వెతుకులాట్లో ఉన్నారా, లేకుంటే ఆయన పొందుకునే స్థితిలో ఉన్నారా? పొందడం అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాత వాటిని మళ్ళా ధరించుకుంటున్నారా? ఈ మందిరం కట్టేటప్పుడు ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చింది. ఈ మందిరం కాదండి, ఇది మందిరం కాదు. ఆ మందిరం తోసుకొని కూర్చున్నాం. ఆ మందిరం కట్టినప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళకి నేను బాప్తిసం ఇచ్చాను. ఆ పేరు కృపమ్మ, అతని పేరు ఇసాక్ కదా పేరు పెట్టారు. మందిరం కట్టిందాక నా కాడు ఉన్నాడు. ఆ మీద పాపం వాళ్ళకి బట్టలు పెట్టింది, మంచి డబ్బులు ఇచ్చింది, పంపించింది. తర్వాత ఆ మందిరంలోకి వచ్చి సాక్షి చెప్తామంటే, ఏదో భార్య భర్తల గొడవ, బలిపేట మీద కూర్చొన్నా వచ్చి, నేను చనిపోవడానికి మీరందరూ ప్రార్థన చేయండి అన్నది. ఎటువంటి పాఠం బాగోళ్ళ? నేను చనిపోవడానికి మీరందరూ ప్రార్థన చేయండి అంటే ఈ పక్కన నిలబడుకొని ఉంది. అప్పుడు సీతారాంపురం మందిరం కూడా కట్ల పూరిపాకుంది. నేను ఒకటే మాట్లాడినాను, అమ్మా మందిరంలోకి వచ్చి చనిపోవడానికి అది బ్రతకడానికి, దేవునితో బ్రతకడానికి. ఏమా ఎలాగ చూడమ్మా, ఆయన కూడా మూతి మీద గుద్దాడు అనుకో, అచ్చి కుక్కలాగా అయిపోతుంది మన మొక్కం. దేవుని స్తోత్రం. ఆ కుక్క ఎట్టది ఏం కనపడదు, చాటిగా మాదిరి కొడుతుంది. ఆ కుక్కలాగా అయిపోద్ది మొక్కం. ఆ పిల్ల ఊరికి తనవాకు నీ ముఖం అట్ట అయిపోతుంది. దేవుని స్తోత్రం. అచ్చి కుక్కలాగా నోరు తెలిసి ఎట్టడు తెలుసా, తాటికాయే తెలిసినట్టు నోరు అట్ట అయిపోద్ది మన మొక్కం. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్పా, అమ్మ దేవుని మందిరంలోకి వచ్చింది బ్రతకడానికి కానీ చావడానికి కాదమ్మా. చనిపోవాలని కూడా బయటికి పోయి చనిపోమంటే ఆ మనిషి అంటది నా భర్త, నేను చావాలని కోరుకుంటూ. ఆ మనిషి కదా అడిగింది చచ్చిపోవాలని ప్రార్థన చేయమని. ఇక ఇంటికి రోడ్డుకి ఎక్కి అసభ్యకరంగా మాట్లాడుతుంది. ఆ అంగటాయన ఒక అన్నాడు, కేశవులని హిందూ, నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఆమె నీకేదో పోయే కాలం వచ్చింది, నా పాస్గా నా బిడ్డకి చెప్తున్నావు అంటే, ఎవడాడు పాస్తా, వాడు అట్టగాను ఇట్టగాను అని చెప్పింది సీతారాంపురంలోనే. ఆమె పేరు కృపమ్మ అని పెట్టే, కృపే లేదా మనిషిలో. సరే అయిపోయింది. కొద్ది రోజులకి మందిరానికి రాకుండా ముగించుకుంది. నేను ఇంటికి పోయి, అమ్మ మందిరానికి రావచ్చు కదా, ఏంటమ్మా అంటే, సిగ్గులా మా ఇంటికి రావడానికి నువ్వా? నేనేం చేసి సిగ్గులేదమ్మంటే, చచ్చిపోమ్మంటివి అన్నది. నేను కాదమ్మా, నువ్వు కోరుకున్నావు చావు, నేను బ్రతకమని దీపించానమ్మా అన్న. నా ఇంటికి రావద్దు, నీ మొఖమే నాకు చూపించొద్దండి. సరే ఇక్కడ ఎందుకు పాపం అంత అసహ్యంగా ఉంది నా మొఖం అంకేం చెప్పేసి గమ్మైపోయా. ఒక 6 నెలల తర్వాత చింతలపాలెం ఆనంద గారి మందిరానికి వెళ్ళింది. ఏమంటే అలవాటు అయిపోయింది మా అమ్మని. ఆ చర్చికి వెళ్ళిపోయింది. ఒకరోజు ఎదురు వస్తామంటే, నేను మన దగ్గర ఐసీ అని ఒక ఆయనడు, సన్నగా ఉంటాడు, తెల్లంగా సన్నంగా ఐసీ అని ఒక ఆయన. అతను వెనకాల కూర్చొని నేను పోతూ అమ్మ వందనాలమ్మా, బాగున్నాను అన్నది. మంచిదమ్మా, బాగున్నట్టున్నామంటే బాగున్నాను, కానీ ఇదిగో 3 సవర్లు లాగి ఏమంటదని సవరడా ఏంటది సరుడా లాగిట్ అంటాడు. సరుడు 3 సవర్ల సరుడు అన్నాను అన్నది. మంచిదిలేమ్మా, బంగారు లాంటి బ్రతుకు లేకపోయినా బంగారం కొనుక్కున్నావు, మంచిదమ్మా అన్న. తిరుగు సంవత్సరానికి మరుబోలికి వెళ్ళిపోయాడు. భర్త ఏమో అది దంచుకునే పంట ఏంటది రాకల పంటతో ఇష్టముచ్చుడు కుమ్మింది. ఎక్కడ రాంధ్రం అంటే మొత్తం బ్లడ్ వచ్చి చచ్చిపోయాడు అతను. తర్వాత ఇప్పుడేమైంది ఆమెంటే, అదే మనుపల్లో ఒక ఇంటి వెనకాల పట్ట కట్టుకొని ఆ పట్ట కింద ఊరంతా అడుక్కోవడము, ఆ పట్ట కింద కొనుక్కొని తినడం. ఎందుకని? దేవునికి దూరమైపోయి దేవుని మాటలు ధిక్కరించి చివరికి అంధకారమే మన బ్రతుకు కాకుండా ఉన్నట్లు ప్రభు అంటాడు, పాత స్వభావాన్ని విడిచిపెట్టు, పాత జీవితాన్ని తొలగించు. నన్ను ఎరిగిన జీవితం ఏంటో తెలుసా? నీ బ్రతుకును నూతన పరిచి, నూతన యెరూషలేములో యుగములో నా సన్నిధిలో నా కుడి పార్శ్వములో కూర్చోగలిగిన కృప నేను నీకు కలుగచేయాలని కోరుకుంటున్నాను. అట్టి ధన్యత నువ్వు కావాలనుకున్నట్లయితే నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నా వైపు తిరుగు, నా వైపు చూడు. లోకము మనుషులు మెచ్చుకుంటారేమో, ప్రభు అంటాడు యెహోవా మెచ్చుకునేవాడు గనుడై ఉన్నాడు. ఈ రోజు దేవుడు మెచ్చుకుంటాడా? నీ పక్కింటోడు మెచ్చుకుంటారా? నీ పొరుగింటోడు మెచ్చుకుంటారా? నీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారా? మనుషుల మెప్పు కాదు కావాల్సింది, దేవుడు మెచ్చుకునేవాడు కనుడు, యెహోవా మెచ్చుకునేవాడు కనుడు. ఈరోజు నేను కారులో దిగతానికి కళ్ళని నా మీద పడ్డాయి. మాస్టర్ గారు ఏదో వచ్చేసాడు, ఏదో బస్తాలు దించేస్తాడు, మా మొక్కని కట్ల కొట్టేస్తాడు అంటుంది వాళ్ళ మొహం. నేను అప్పుడు చెప్పా,
మీరు చూస్తున్నంతగా, మీరు ఆలోచించినట్టుగా నాకేం లేదు. ఒకరోజు ఇది డైకల్చర్ సెంటర్లో 17 రూపాయల కోసం అడుగుతున్న చేతులవి. ఈరోజు ఈ స్థితి అంటే ఆ స్థితిలో ఉన్న నా ప్రభు నేను విసిగించలేదు కాబట్టి, విసుగు చెందక నేను బ్రతుకడానికి ఇష్టపడాను కాబట్టి ఆ స్థితి నుంచి ఈ స్థితిలోకి నడిపించాడు. ఎందుకో తెలుసా? ఈ రోజు నన్ను చూసి నా విశ్వాస చూడని బలపరచుకోవడానికి నన్ను ఇక్కడికి నడిపించాడు దేవుడు. ఇదంతా నా అతిక్రమమో అతిశయమో కాదు, అతిశయమేలా నాలో ఉన్న నా ప్రభువే. ఇదంతా నా ప్రభు కలిగి చేసింది. మీరు అనుకోవచ్చు నేను డబ్బు కలిగి ఉన్నానని. డబ్బు అయితే నా దగ్గర లేదు. దేవుని పట్ల బలమైన విశ్వాసం ఉంది, అది నన్ను జీవితంలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు మందిరం కట్టలేదని చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అమెరికా నుంచి డబ్బులు అలా ఇంకా అమెరికాలో కట్లకెట్లా పొరిలాడుతుంటుందా? ఏమంటే అమెరికా నుంచి డబ్బులు అలా ఎవరు చెప్పారు మహాతోళ్ళకి? నాకు అర్థం కాదు. ఇంకా రాలా దిగలేదు, మోట్ల పడలేదు, ఇంకా వాటి కోసం ఎదురు చూస్తాం. మా నాయన చెప్పాడు, మా వాడికి అమెరికా నుంచి డబ్బులు అలా ఇంకా సంఘస్థలు కూడా ఇచ్చారండి. మొత్తం తినేసాడు అసలు అయినా తినేసి కదా పట్టు పెద్ద టైప్ వచ్చాడు. తిప్పి ఎత్తుకున్న ఎంత వచ్చింది తెలుసా? 80,000 వచ్చింది. 80,000తో కనీసం పిల్లలు కూడా లేవని చెప్పేసి టాప్ పెట్టున్నాను. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తి కదిలి వస్తానన్నాడు కాబట్టి అతని కొరకు నిరీక్షించానే కానీ అమెరికా వైపు చూసి యాదవనే కాదు. నేను దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను ప్రార్థన ఏంటో తెలుసా? ఈ మందిరం ఎవరి ద్వారా కట్టించాలని ప్రేరేపించి ఎవరిని ఏర్పాటు చేసినావో వాళ్ళని నడిపించు ప్రభుని పూరి పాకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఆ వ్యక్తి అన్నాడు, మందిరం నేను కట్టిస్తానయ్యా, తొందరపడబాకు. మందిరం నేను చెప్పిన దాన్ని బట్టి కూల్చి వేసినట్టు నాకు తెలుసు. నేనే కూల్చాను మందిరాన్ని కాబట్టి ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, వస్తాను. నిన్ననే రావాల్సింది. 7 రోజులు బ్యాంకు సెలవంట. నా అదృష్టం దరిద్రం లాగా పట్టుకుందేమో నాకు అర్థం. 7 రోజులు సెలవంట కదా బ్యాంకులో. ఈ 7 రోజుల తర్వాత రావచ్చు. కానీ నేను ఊహించిన దానికంటే గొప్ప మందిరం ఈ ప్రాంతంలో నిర్మించబోతున్నాడు. నేను కలకండం లేదు, నేను కళ్ళతో చూస్తున్నా ఆ సుందరమైన మందిరములో మనమందరం ఆరాధించబోతున్నాం. మన కష్టానికి ఫలితం దేవుని సన్నిధిలో ఉంది. నేను పడ్డ కష్టానికి మా వాడు అంటాడు, నీ నిరీక్షణే గొప్పదన్నాడు. నా నిరీక్షణ ఇప్పుడు తెలియదులేయ్యా, ఇంకా ముందు తెలుస్తా నా నిరీక్షణ ఏంటిది. నేను దేనికి కూడా తొందరపడను. నా ఆలోచన కలిపగలిగిన ఆలోచనకర్తన దేవుడు నాతో ఉన్నాడు. ఇన్ని చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహము విడిచి సాగిపో క్రీస్తు వైపు. ఇన్ని చేసిన దేవుడు నాకు దూరము కాడు, మనకందరికి దూరము కాడు. మనము హృదయపూర్వకంగా ఆరాధించుకున్న మందిరాన్ని త్వరగా కట్టించబోతున్నాడు నా ప్రభువు. కానీ మన జీవితంలో అంటుకోకుండా పాత స్వభావాన్ని రానివ్వకుండా ఎప్పుడైతే మన జీవితాన్ని పదిలపరుచుకుంటామో ప్రతిఫలము తప్పకుండా దేవుని సన్నిధిలో చూడగలం. దేవుని స్తోత్రం. అందుకని ఒక చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యము ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? సహోదరులారా, పులిచిన స్వభావం మీ జీవితంలో ఉంటే మీ బ్రతుకుని ఎక్కువ మీకు తెలియకుండా మన వైపు చూడండమ్మా. పులిసిన స్వభావాన్ని మీరు అంటు పెట్టుకొని మేము క్రైస్తవులమే చెప్పుకోవడం గొప్పతనం కాదు. మీలో దేవునికి హేయమైన పులిసిన పదార్థములు, పులిసిన మనస్తత్వాలు, పాత జీవితాలు మీలో ఉంటే మీ బ్రతుకులు ఎట్టి అవుతాయో తెలుసా? ఇప్పుడు చదువు. అయితే ఇలాంటి మనసు కలిగి ఉన్నట్లయితే ఆయన ఉచ్చ దినమును ఎవడు సహింపగలడు? ఆయన అడుగు పడగా ఎవడు ఓర్వగలడు? ఆయన కంసాలి సంఘ పెద్ద గారు ఏడవిను. ఆయన కంసాలి ఆయన అడుగు పడగా ఓర్వ కలిగిన వాడెవడు? ఇప్పటి వరకు సమాధానంతో శాంతితో చెప్పాను, మీరు పాత స్వభావం కలిగి ఉండకుండా ఉండాలి.
పొలిసిన జీవితం నీ బ్రతుకులో ఉండకూడదు. పొలిసింది ఏదైనా కాస్తుంటే నీ బ్రతుకంతా పొలిసిపోద్ది. నీ నోటి వెంట పలికే పలుకులు బట్టి నీ దేహానికి శిక్షకు కలుగుతుంది. కాబట్టి నీ నోటిని కాసుకో. నీ నాలుక పులిసింది, నీ నాలుక ద్వారా నీ బ్రతుకు దేవునికి దూరం అయిపోతుంది. కాబట్టి పులిసింది ఏది ఉండకూడదు. నీవు కోరుకునే ఇష్ట దైవములు ఏమి నీ బ్రతుకులో ఉండకూడదు. నీకు ఇష్టమైంది ఏదైనా అంటే నా ప్రభువే నీకు ఇష్టమై ఉండాలి. దేవుని స్తోత్రం. నా ప్రభు అక్కడే నీకు ఇష్టమై ఉండాలి. ఆయనకు దూరంగా ఉన్నావా, ఆయనకు చేరువుగా ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవితం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈరోజు మావాడు నేను అనుకుంటూ వచ్చాము, రే మరలా మన జీవితంలోకి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుళ్ళు గడిపే కృపనిచ్చాడు. ఎవరికి లేని ధన్యత మనకి ఇచ్చాడు ఆ దేవుడు. నాలో నీ ఉండుటేనా ఆత్మీయానగరమే, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటేనా ఆత్మీయానుభవమే. పరిశోధాకుని అభిషేకము పరిపూర్ణత చెందగా నా ధన్యగా నా భాగ్యము, నా ధన్యగా నా భాగ్యము ఏమని వర్ణించును, ఏమని వర్ణించును. నేను సత్తుగా మాని ఏ సయ్యాని రక్షముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో నువ్వు చెయ్యట్టు పెట్టుకుని వాయిస్తాడు వదలతయ్యా. సింహాసనం మీద చేయబెట్టి వాయించినట్టుంది. దేవుని స్తోత్రం. ఆయన వచ్చు దినమును, ఆయన వచ్చు దినమును ఎవడు సహించగలడు? ఆయన అడుగు పడగా ఎవడు ఓర్వగలడు? ఆయన అగ్ని వంటి వాడు నీ జీవితాన్ని తగలబెట్టడానికి. చాకలి వాడిని సబ్బు వంటి వాడు నీ పాత జీవితాన్ని కడగడానికి. ఆయన గండని గడ్డల వంటి వాడు నేను పునాదులు లేకుండా నరకడానికి. ఎంతవరకు సమాధానంతో బోధించాడు దేవుడు. అగ్నిస్వరూపుడై రాబోతున్నాడు. నీ పాపాన్ని బట్టి నీకు బహుమానం ఇవ్వబడానికి. ఒకనాడు వచ్చాడు మనిషి కుమారుడిగా, సశరీరుడిగా, ఒక తల్లికి బిడ్డగా. ఈ తోడి రాబోతున్నాడు కొదలు సింహం వల్లే. పాట పాడుతూ మేఘాల మీద యేసురానై ఉన్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు త్వరగా రానై ఉన్నాడు, నా జీవితమైతే మార్పు చెంద అని పడుకోడు. బాగుంటుంది. ఇప్పటి వరకు సమాధానంతో శాంతి సమాధానంతో బోధించాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చే దినం మరి ఎవడు సహించగలడు? ఆయన అడుగు పడగా ఎవరు ఓర్వగలడు? ఇప్పుడు మటుకు కమ్మంగా ఏడు ప్రార్థన జరుగుతున్న కమ్మంగా దుప్పట్లో దూరేసి ఏమండి కమ్మగా పడుకొని నిద్రపోతుంటాము. నా వల్ల కావట్లేదు, నేను నిద్రలే లేకున్నా, నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు. ఏమండి డ్యూటీకి పోవడానికి మటుకు ఏమండి పిల్ల గుర్రాలు పరిగెత్తారు. ఐ వాంట్ మనీ, ఐ హేట్ యూ పరలోకం అని చెప్పు. అదే కదా, అదే కదా. ఐ వాంట్ మనీ అనే వాడికి ఐ హేట్ యూ పరలోకం. పరలోకం మీ బతుకులకి రాదు అనుకుంటున్నారేమో. అది వరకు వచ్చిలా రగులుతుంది మొగలిపోతున్నట్టుగా, నేనెందుకని నీ సొత్తుగా మారుతుంది అందుకే కదా అన్నట్టుంది. దీని ద్వారా నీ బ్రతుకు మారదు. నీ జీవితంలో పొలిసిన బ్రతుకు ఉండకుండా ఉండాలంటే ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మా సుజాతం పరిస్థితి కూడా 7 గంటలకు వెళ్ళిపోద్ది. ఐ వాంట్ మనీ. మీరు తిట్టుకున్న పర్లే అని కూర్చున్న తుడుచుకుంటా, ఏం పర్లే పోయింది కావాల్సి ఉంటే.
కానీ మీ బ్రతుకులు మార్చుకోండి. దేవుడు సమీపంలో ఉన్నాడు. ఆయన దొరుకు కాలంలో ఏం చేయాలా? కుమారస్వామి పైకెత్తి తాపై ఆయన దొరుకు కాలంలో ఏం చేయాలా? ఆయన దొరుకు కాలంలో ఎతకాలి. ఆయన దూరం అయిపోయిన తర్వాత ఎతికి ప్రయోజనం ఏంటి? నీకు సమీపంలోకి వచ్చాడు, నువ్వు శ్రమ పడకుండా సమీపంలోకి వచ్చాడు. ఆయన దగ్గరికి రావడానికి కూడా ఒళ్ళంతా ఇరుపులు, రేపు ఒళ్ళంతా కాలుపులు, దేవుని స్తోత్రం, పెడగాలుపులు. అయ్యో నా వల్ల కట్టలేదు ప్రభా, లాజరును పంపించా, వాడికి నీకు చాలా దూరం అవుతాడు, వాడేవాడు ఈడేవాడు. దేవుని స్తోత్రం. నువ్వు చెప్తున్నావు, మేము వింటున్నావు, ఎవడు చూశాడు? నువ్వేమో చూసావా? అబ్రహామా, లాజరును పంపించబడదా? నీ గుడి పార్సలు కూర్చొని కొస్తాడు, ఓకేనా? లాజరు చిటికినేలు ముంచి ఒక డ్రాపు, అరే వాడు చేతుల నుంచి ఆ పుండులో నుంచి నీళ్లు కారుతున్నాడు, ఆ నీళ్ళైనా పరలా అంట అనే స్థితి నీ బ్రతుకులోకి రాకుండా అంటే నీ బ్రతుకు మారి నూతనపరచబడాలి. నీ బ్రతుకు మారి నూతనపరచబడాలి. ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? క్రైస్తత్వం కలిగి ఉన్నావేమో, పేరుకు క్రైస్తవులు ఉన్నావేమో, కొన్ని నీ క్రియల్లో క్రైస్తత్వం లేదు. నూతనపరచబడ్డానికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు పులిసిన బ్రతుకులు, పులిసిన అలవాట్లు, పాత అలవాట్లు బ్రతుకులకు రాకూడదు. వచ్చిన ఎడల దేవునికి దూరం అయిపోతావు, దేవుని బదులకు దూరం అయిపోతావు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణంలో నువ్వు కన్ను మోస్తావో తెలియదు, ఏ క్షణంలో ఆపదని మీదకి వస్తుందో తెలియదు. ఇప్పుడు కనపడడం మా మాయమైపోయింది, ఇప్పుడు కనపడడం మా మాయమైపోయింది. ఎందుకో తెలుసా? దేవుని కనుదృష్టి నుంచి దూరపరచబడ్డావు కాబట్టి వాడు కాటు వేస్తాడు. ఏ క్షణంలో నేను కబలిస్తాడో తెలియదు. ఆ స్థితి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవుని రెక్కల కిందకు నువ్వు రావాలి. అందుకే ప్రభు ప్రయాసపడి భారమును మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా. దేవుని స్తోత్రం. ఏ విశ్రాంతి కొరకు ఎదురు చూస్తున్నావు? ఏ విశ్రాంతి కొరకు ఎదురు చూస్తున్నావు? ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి మనసు కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఆయన వచ్చే దినమును ఎవడు సహించలేడు. ఆయన అగ్ని స్వరూపుడు అయ్యేస్తాడు. ఆయన మొక్కలు చూసే స్థితి ఎవడికి లేదు. అప్పుడు చనిపోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతాయి. చనిపోవడానికి అనేక ప్లాన్లు చేస్తాం, కానీ ఎవడికి చావు రాదు. ఆ రోజు దేవుడు భూమి మీదకి దిగి వచ్చేటప్పటికి, మత్స్యాకాశంలోకి వచ్చేటప్పటికి ఏం చేసి వస్తాడు తెలుసా? మరణాన్ని బంధించి వస్తాడు. మరణాన్ని బంధిస్తాడు. ఎవడికి మరణం రాదు. ఏం తిన్నా వాడికి చావు రాదు. ఎందుకో తెలుసా? ఆయన చూస్తూ చస్తూ బ్రతకాలి. ఎక్కడెక్కడో దూకుతాడు, మరణం రాదు. ఏవేవో తాగుతాడు, మరణం రాదు. ఎక్కడవో పడతాడు, రైలు కింద పడ్డ ముక్కలైపోతాడు. అది వెళ్ళిపోయిన తర్వాత మరలా అద్దుకొని నీళ్లు టిక్కు లేస్తాడు. ఎందుకు? మరణం లేదు కనుక. మరణాన్ని బంధిస్తే ఎవడికి మరణం వరించదు కాబట్టి, మరణం వరించకపోతే ఎవడికి మరణమే లేదు. ఆ స్థితిలో నీ పాపము నేను పరిగెత్తి చేస్తున్నప్పుడు, ప్రభువుని చూసినప్పుడు నీ బ్రతుకులు ఎలా ఉంటాయి ఆలోచించు. ఆ స్థితి రాకమునిపై పులిసిన దాన్ని ఏది నువ్వు అంటకుండా శ్రేష్టమైన దాన్ని ఆరగించే బిడ్డగా నువ్వు ఉండాలని, దేవుని మాట కొరకు నిలబడాలని, పాత స్వభావానికి దూరపరచుకొని ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగు చేయను గాక.